అర్ధరాత్రి చిమ్మ చీకట్లో వెనిజులా దేశం గాఢ నిద్రలో ఉన్నప్పుడు దాని రాజధాని కరకస్ సిటీపై అమెరికా యుద్ధ విమానాలు మిసైళ్లు బాంబుల వర్షం కురిపించాయి. ఈ హఠాత్ పరిణామంతో వెనిజులా దేశమే కాదు యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక అమెరికా ఒక దేశంపై వైమానిక దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడినే ఎత్తుకెళ్లడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపింది. అమెరికా చేసిన ఈ పనిని చాలా దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తుంటే అమెరికా బాస్ మాత్రం డ్రగ్స్ ను అమెరికాలోకి పంపే ప్రయత్నం చేసే ఏ దేశం గతైనా ఇంతేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు కొలంబియా దేశానికి కూడా వెనిజులాకు పట్టిన గతే పడుతోందని స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అమెరికా వెనిజులాను నిజంగానే డ్రగ్స్ కోసమే టార్గెట్ చేసిందా అన్నది ఇప్పుడు డాలర్ క్వశ్చన్ గా మారింది. ఎందుకంటే ట్రంప్ కన్ను వెనిజులాలోని అపారమైన చమురుపై కన్ను పడిందన్న విషయానిపై ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. మరి వెనిజులాలో ఉన్న చమురు కదేంటి? ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనిజులా దాన్ని ఎందుకు అమ్ముకోలేకపోతుంది? ఈ దేశం ఇంకా పేదరికంలో ఎందుకు మగ్గుతోంది? లేదా చైనాను ఇండైరెక్ట్ గా అమెరికా దెబ్బకొట్టిందా? వెనిజులా భవితవ్యం ఏంటి? చైనా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. అగ్రరాజ్యం అమెరికాతో పాటు సౌదీ దేశాల కన్నా వెనిజులాలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వెనిజులా దగ్గర దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయని ఆల్ జరీరా తాజా రిపోర్టు వెల్లడించింది. ఇవి సౌదీ అరేబియా కంటే ఎక్కువ. సౌదీ అరేబియా దగ్గర 267 బిలియన్ బ్యారెళ్లు ఉంటే వెనిజులా దగ్గర 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయి. అయితే అమెరికా వద్ద కేవలం 55 బిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో అమెరికా కంటే 5 రెట్లు ఎక్కువగా చమురు వెనిజులాలో ఉంది. అయితే చమురు నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా కలిగిన దేశంగా ఉన్న వెనిజులా 2023లో చమురు ఎగుమతుల ద్వారా సంపాదించింది కేవలం $4.05 బిలియన్ మాత్రమే. అదే సమయంలో సౌదీ అరేబియా $181 బిలియన్, అమెరికా $125 బిలియన్ సంపాదించి ఖజానా నింపుకున్నాయి. దీన్ని బట్టి చమురు ఉన్నా కానీ దాన్ని అమ్ముకోలేని దుస్థితిలో వెనిజులా ఉందన్న విషయం స్పష్టమవుతుంది. ఇక చమురున్నా అమ్మడం ఎందుకు కష్టమనే విషయానికొస్తే వెనిజులా పేదరికానికి మొదటి కారణం అక్కడి చమురు నాణ్యత. ఒరినోకో బెల్ట్లో దొరికే ఈ చమురును హెవీ క్రూడ్ ఆయిల్ అంటారు. ఇది చాలా చిక్కగా జిగటగా ఉంటుంది. దీని రిఫైనింగ్ చాలా కష్టం. ఈ చమురును భూమి నుంచి తీయడం, శుద్ధి చేయడం చాలా ఖరీదుతో కూడుకున్న పని. అలాగే వెనిజులాలో లభ్యమయ్యే చమురులో సల్ఫర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని చమురు నుంచి వేరు చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ అవసరం. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో వెనిజులా చమురుకు తక్కువ ధర వస్తుంది. నిర్వహణ లోపం, అవినీతి, కేవలం చమురు నాణ్యత మాత్రమే కాదు, ప్రభుత్వ అసమర్థత కూడా దేశాన్ని ముంచేసింది. వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థలో రాజకీయ జోక్యం, అవినీతి పెరిగిపోయాయన్న వ్యాఖ్యలున్నాయి. ఇక మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టకపోవడంతో పాత యంత్రాలలో ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికి తోడు అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వెన్నుముకను విరిచేశాయి. మొత్తానికి సహజ వనరులున్నా దాన్ని సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఉండడం వెనిజులాకు పెద్ద శాపంగా మారింది. అందుకే దీనిపై అమెరికా బాస్ కన్ను వేశారన్నది పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యమని అధికారికంగా చెప్పినా ఈ సైనిక చర్య వెనుక ఉన్న అసలు కారణం మరింత లోతైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వెనిజులా పరిస్థితి ఆసరాగా చేసుకుని చైనా ఎంట్రీ ఇచ్చింది. వెనిజులా వేలాకు భారీగా రుణాలు, ఆర్థిక సహాయం అందిస్తూ బదులుగా ముడి చమురు సరఫరా ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం చైనాకు భారీగా అప్పులున్న దేశాల్లో వెనిజువేలా ఒకటిగా మారింది. ఈ పరిణామాలన్నీ అమెరికాకు వ్యూహాత్మకంగా పెద్ద సవాలుగా మారాయి. వెనిజువేలా చమురు వనరులు చైనా చేతుల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా చైనా ఆర్థిక, భౌగోళిక శక్తి మరింత పెరుగుతోందన్న ఆందోళన అగ్రరాజ్యాన్ని నిద్రపోనివ్వడం లేదు. దీంతోనే ట్రంప్ సర్కార్ డ్రగ్స్ ని సాగ్గా పెట్టుకొని అటాక్కు దిగిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మదురో ప్రభుత్వాన్ని తొలగించడం ద్వారా ఒకవైపు చైనా ప్రభావాన్ని తగ్గించడం, మరోవైపు వెనిజువేలా చమురు వనరులపై
పట్టు సాధించడం అమెరికా టార్గెట్గా కనిపిస్తున్నాయి. వెనిజువేలాపై దాడి అనంతరం ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాదక ద్రవ్యాల అంశం కంటే చమురు వనరుల గురించే ఎక్కువగా ప్రస్తావించడం ఈ వాదనకు బలమిస్తోంది. అమెరికాకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, వాటి సహాయంతో వెనిజువేలా రిఫైనరీలను పునరుద్ధరిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో చమురు ఉత్పత్తి, ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆయన చెప్పారు. ఈ సైనిక చర్య ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్లో వెంటనే కనిపించింది. దాడి అనంతరం అమెరికా చమురు కంపెనీల షేర్లు 11% కంటే ఎక్కువగా పెరిగాయి. చెవ్రాన్, వాలెరో, ఈవోజీ రీసోర్సెస్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే $100 బిలియన్ పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నాయి. వెనిజులా చమురు వనరుల త్వరలో తమకు అందుబాటులోకి వస్తాయన్న అంచనాలే ఈ షేర్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారాయి. ఫైనల్గా చెప్పాలంటే వెనిజువేలాపై అమెరికా సైనిక చర్య కేవలం రాజకీయపరమైన నిర్ణయం కాదని, ఇది చమురు వనరులను చేజిక్కించుకోవడంతో పాటు ప్రత్యర్థి చైనాను వెనుక నుంచి దెబ్బ కొట్టడం వంటి అంశాలతో ముడిపడిన వ్యూహాత్మక దాడిగానే ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.